మామ ఫైనల్ గా ఈ రోజు అరుణాచలంకి వచ్చాం. అసలు నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాను. ఇక్కడికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ క్లారిటీ వచ్చింది. ఫోన్స్ అన్ని సైలెంట్ లో పెట్టాలి, ఫోటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని. అందుకే కంటెంట్ అంతా విజువల్ గా కాకపోయినా హార్ట్ లో రికార్డ్ అయింది. ఆశ్రమంలోకి వెళ్ళాక ఒక్క ఆలోచన లేకుండా మనశ్శాంతిగా ఉంది. అక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్స్. ట్రెక్ స్టార్ట్ చేయాలంటే ఆశ్రమం బ్యాక్ సైడ్ నుంచి క్లియర్ పాత్ ఉండిద్ది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు. టోటల్ డెస్టినేషన్ 1.4 కిలోమీటర్స్ ఉంది. ఒక మినీ స్పిరిచువల్ అడ్వెంచర్ లా ఉంటుంది. ఇంకా ట్రెక్ స్టార్ట్ చేసి పైకి వెళ్తూ ఉంటే ట్రీస్ బర్డ్స్ అన్ని నేచర్ లో డిజల్వ్ అయి మంచి ఫీల్ ఇస్తాయేమో. మధ్యలో ఒక మూమెంట్ లో పులి కనిపించిద్దేమో అని వెయిట్ చేస్తుంటే పిల్లి కనిపించింది. దానికి కొంచెం ఫుడ్ తినిపించేసి వాక్ మళ్ళీ స్టార్ట్ చేసాం. బట్ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. ఫోన్స్ ఎక్కడ లాకపోతాయో అని వీడియో తీయడం కూడా ఆపేసా. బట్ కొండపైకి వెళ్తూ ఉంటే వ్యూస్ అయితే అద్దరిపోతున్నాయి. ట్రెక్ లాస్ట్ లో అరుణాచలం టెంపుల్ వ్యూ చూడంగానే నాకు మైండ్ పోయింది. ఇప్పుడు దాకా పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఆ వ్యూస్ ని చూస్తూ ఉండిపోయాం. ఈ హోల్ ట్రెక్ అంతా ఫోటోస్ తో కాకుండా మూమెంట్స్ తో ఫుల్ మెమరీ అయిపోయింది. అరుణాచలంకి వెళ్తే జస్ట్ సైట్ సీయింగ్ కాదు, ఇట్స్ సోల్ సీయింగ్. అది మరి మ్యాటర్ ఉంటా.